స్తోత్రం. రావాల్సిన వారిని కూడా సమకూర్చండి. మెట్టుకు మిమ్మల్ని ఆరాధించుట మా ధ్యేయం, మా లక్ష్యం. అందుకు ఆటంకమైందంతా తీసేయండి. లేఖనం మా హృదయాన్ని ప్రేరేపించినప్పుడు హృదయపూర్వకముగా కన్నీటితో మనసారా హృదయపు లోతులలో నిన్ను ఆరాధించినట్లుగా కృప దయచేయండి. మాట మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన దేవుడు తన ప్రజల విషయంలో విమోచించుట మాత్రమే కాదు గాని విమోచించిన వారి కొరకై చేయవలసిన ఏర్పాట్లను కూడా ఆయన చేశాడు. ఐగుప్తులోంచి బయటకు తీసుకొని వచ్చి అక్కడితో వారిని విడిచిపెట్టి ఇక మీరు దారి మీరు చూసుకోండి, మీ ఏర్పాట్లు మీరు చూసుకోండి, మీ ప్రయాసలేదో మీరు పడండి అని ఆయన చెప్పలేదు. కానీ ఆ విడిపించబడిన ఇశ్రాయేలులకు విడిపించుడు ఎంత ప్రాముఖ్యమో, విడిపించిన వారికి అవసరమైనటువంటి సకల సౌఖ్యాలను కలిగించడము కూడా అంతే ప్రథమ విధిగా దేవుడు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ విమోచించబడినటువంటి ఇశ్రాయేలులకు తోడుగా ఉంచిన ఆ మేఘ అగ్ని స్తంభాన్ని బట్టి ప్రభువును వారు ఎంతో స్తుతింపబద్దులుగా ఉన్నారు. ఈ రోజు నూతన నిబంధనలో మన జీవితాలలో ఈ మేఘ స్తంభము ఏమి జ్ఞాపకం చేస్తుంది, లేక ఈ యొక్క అగ్ని స్తంభము ఏమి జ్ఞాపకం చేస్తుంది అని అంటే, వీటిని మనం ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనము తీసుకొనవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియు ఆ యేసుక్రీస్తు వారి ఆత్మ చేయు పరిచర్యలను ఆనాడు మేఘస్తంభం అగ్ని స్తంభం మనకి ఈరోజు జ్ఞాపకము చేస్తుంది. మరలా చెప్తున్నాను, ఆనాటి ఇశ్రాయేలీయుల జీవితాలలో ఆ మేఘస్తంభము అగ్నిస్తంభము చేసిన ఆ పరిచర్య ఈనాడు మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు మరియు ఆయన ఆత్మ జరిగించుచు ఉన్నది. అందుకై ప్రభువును స్తుతిద్దాం. The pillar of cloud and pillar of fire has done the ministry to the redeemed people Israelites. Likewise, nowadays as the redeemed people of God in our lives also, Christ and His Spirit doing the same ministry and blessings in our lives. Let us meditate those blessings and worship God. ఏమిటి ఆ ఆశీర్వాదాలు? ఆనాడు మేఘస్తంభము లేక అగ్నిస్తంభము చేసినటువంటి మేలులేంటి? ఈరోజు క్రీస్తు ఆత్మ మనకు చేస్తున్న ఆశీర్వాదాలు ఏంటి? మొదటిది నిర్గమకాండం 40వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 40వ అధ్యాయము 38వ వచనం గట్టిగా చదవండి. మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే. ఆ మందిరం ఎక్కడుంది? వారి మధ్య ఉంది. అంటే ఇప్పుడు అగ్నిస్తంభం మేఘస్తంభం ఎక్కడ ఉంది అని అంటే వారి మధ్య, లేక ఇంకా చెప్పాలంటే వారిలో నివసిస్తుంది. ద పిల్లర్ ఈజ్ డ్వెల్లింగ్ అమాంగ్ దెమ్, ఇన్ మిడ్స్ట్ ఆఫ్ దెమ్, స్పీక్స్ అబౌట్ క్రైస్ట్ డ్వెల్లింగ్ ఇన్ us. అది మనకేం జ్ఞాపకం చేస్తుంది? వారి మందిరం ఎక్కడ ఉందంటే మళ్ళీ మనం చూస్తే 25వ అధ్యాయం మళ్ళీ అక్కడికి పోను. కానీ నేను వాళ్ళని నివసించినట్లు వారి మధ్య ఒక పరిశుద్ధ స్థలమును, మందిరం సెంటర్ ప్లేస్ ఉంటుంది. ఆ క్యాంప్ అంతటికి మందిరము నట్ట నడుము ఉంటుంది. ఇప్పుడు ఈ మేఘస్తంభం దాని మీద ఉంది, అగ్నిస్తంభం దాని మీద ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ ప్రజలందరి మధ్య నివసిస్తుంది. వారితో, వారిలో, వారి మధ్య నివసించుచున్న ఆ స్తంభము. ఈరోజు ప్రభువైన దేవుడు కూడా మనలో, మన మధ్య, మనతో నివసించడం ఎంత ధన్యత. కొరింథీయులకు రాసిన పత్రిక మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, 1 Corinthians chapter 6 verse 19. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. బడి గమనించండి, ఎక్కడుందంట? మీ ప్రక్కనున్నానులే, మీ ముందునున్నాను లేదు. ఎక్కడున్నట్టు? మీలో ఉన్న, డ్వెల్లింగ్ ఇన్ యూ, మీలో నివసిస్తున్నాడు. కనుక క్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసించుట అనేది ఎంతో ధన్యత. మనలో నివసించి ఏం చేస్తున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనల్ని జీవింపజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఆనాడు ఆ స్తంభము వారి మధ్య నివసించినట్లుగానే ఈరోజు క్రీస్తు ఆత్మ మనలో, మన మధ్య నివసించుచున్నందుకై. చదవండి 11వ వచనం, రోమా 8:11. మృతులలో నుండి, రోమన్స్ చాప్టర్ 8 verse 11,
మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల ఆ, 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 మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా ఈ శరీరం చావునకు లోనైన శరీరం అన్నప్పుడల్లా ఈ మంటి శరీరం, బలహీనతలు గల శరీరం, బాధలు కలిగిన శరీరం, నొప్పులు కలిగిన శరీరం, వేదనలు పడుతున్న శరీరం, ఇరుకులు పడుతున్న శరీరం, ఎంతో నాశనమునకు పాత్రమైనటువంటి శరీరం. అయితే మనలో నివసించుచున్న క్రీస్తు ఆత్మ చేత ఏం చేయబడుతున్నది? జీవింపజేయబడుతుంది. ఇంకా చెప్పాలంటే ఉజ్జీవింప రివైవ్ చేయబడుతుంది. ద క్రైస్ట్ హూ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ us ఈస్ రివైవింగ్ us, reviving this frail earthly body which is very weak and painful. ఆ మేఘస్తంభము అగ్నిస్తంభము వారి మధ్య నివసించున్నట్లు, లేక వారిలో నివసించున్నట్లు, ఈరోజు మనలో నివసించుచున్న క్రీస్తుకై, క్రీస్తు ఆత్మకై దేవునికి స్తోత్రం. దేవా, నా యందు నివసించుచు, నాలో నివసించుచున్న నీ ఆత్మను బట్టి నన్ను నిత్యం జీవింపజేస్తున్నందుకై, ఈ బలహీన శరీరంతో జీవించుచున్న ఈ కాలములో నన్ను ఉజ్జీవింప చేయుచున్నందులకై నీకు వినలేని స్తోత్రాలు, మహాస్తోత్రాలు ప్రభువా. ఎప్పుడు నేను బలహీనుడునో అప్పుడు బలపరచబడుతున్నాను. ఎందుకంటే నాలో జీవించుచున్న దేవునాత్మ నన్ను ఏం చేస్తుంది? క్విక్కన్ చేస్తుంది. రివైవింగ్ మీ అండ్ క్విక్కనింగ్ మీ, స్ట్రెంథనింగ్ మీ, రెన్యూయింగ్ మీ. The spirit which is dwelling in me is always refreshing me. కాబట్టి ఆ అగ్ని స్తంభం వారి మధ్య నివసించినట్లు ఈరోజు ఆ దేవుడు క్రీస్తు మన యందు నివసించున్నందులకే, మనలో నివసించున్నందులకే ఆయనకు స్తుతులు. రెండవది అగ్ని స్తంభం లేక మేఘస్తంభం, దాని పరిచర్య ఏంటి అంటే కీర్తన 105 దయచేసి రండి. సెకండ్లీ ద మినిస్ట్రీ ఆఫ్ దిస్ పిల్లర్, సామ్స్ 105, కీర్తన 105 39వ వచనం చదవండి. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘములను కల్పించెను, రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను, వారికి చాటుగా ఉండుటకై. ఇంగ్లీష్లో ఏం రావదంటే టు కంఫర్ట్ దెమ్, వారిని మరుగుపరిచి ఆదరించుటకై ఆయన వాటిని కల్పించెను. టు కంఫర్ట్ దెమ్. అక్కడ మనం స్పష్టంగా మనకు కూడా అర్థమైతే వారికి చాటుగా ఉండుటకు అంటే పై వచనంలో ఏం కలిగింది వారికి? చూడండి, భయము కలిగింది. 38వ వచనం, వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను, వారు బయలువెనప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. ఈ తరముచ్చు వచ్చినటువంటి ఐగుప్తీయుల వలన భయపడిన వీరి జీవితాలు ఏ మేఘస్తంభము అగ్నిస్తంభము తోడై ఉన్న కారణం చేత ఇప్పుడు భయం వీరికి లేదు. ఎవరు కలుగుతుందంట? వారికి కలుగుతుంది. అంతగా వీరు ఆదరించబడ్డారు. అంటే వీరి భయం పోయింది, వారికి భయము పట్టుకుంది. కారణం ఆయన కల్పించిన మేఘస్తంభం అగ్నిస్తంభమే. దేవుని బిడ్డలారా, మన 12, 13 అధ్యాయాలు, 14వ అధ్యాయంలో కూడా నిర్గమాలో ఇంకా అనేకమైన సంగతులు మనం చూడవచ్చు. వారి నడుమ ఉండడం వలన వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన భద్రత. కాబట్టి ఇక్కడ మనం రెండవ సంగతి చూస్తాం. మొదటిది వారిలో నివసించుచు ఉండుట, రెండవది వారిని ఆదరించుట. భయమును వణుకును వారి జీవితంలో ఉండింది. ఎంత భయము వణుకు అనంటే ఇక మనం ఎర్ర సముద్రం దగ్గర ఇరుగుదాం, ఎంతగా వారు హడలిపోయారో. ఆ భయములన్నింటిలో నుంచి వారిని విడిపించిన ఆ మేఘస్తంభం, వారిని ఆదరించి చాటును ఉంచిన అగ్ని స్తంభం. ఈరోజు మన జీవితాల్లో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇదే మాటలు మనం చదువుతాం. ఆ ప్రభువైన దేవుని ఆత్మ మనలో ఉండడం వలన కలిగినటువంటిది. 14వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 16 and some other verses also. 16వ వచనం చదవండి. మీ యొద్ద ఎల్లప్పుడూ నుటకై ఆదరణకర్తను, ఆత్మను మీకు ఆదరణకర్తను. ఆనాడు ఆ మేఘస్తంభం అగ్నిస్తంభం వారిని ఆదరించింది. ఆదరించడం అంటే వారిని చాటున చేర్చుకుంది, దాచిపెట్టింది, మరుగునుంచింది. మరెవరు లేరు, మరెవరు కారు. ఈరోజు మన జీవితాలలో కూడా
మనల్ని చాటును ఉంచిన ప్రభువైన దేవుడు, మనల్ని మరుగునుంచిన ప్రభువైన దేవుడు, మనల్ని దాచి ఉంచిన ప్రభువైన దేవుడు, మన భయములను పోగొట్టి మనల్ని ఆదరించిన వాడు కనుకనే మనం ఈరోజు ధైర్యంగా ఆయన ఎదుట నిలబడగలుగుతున్నాం. డ్వెల్లింగ్ ఇన్ దెమ్ అండ్ కంఫర్టింగ్ దెమ్. కాబట్టి మనల్ని ఆదరించిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆత్మకై ప్రభువును స్తుతించుదుముగాక. ఎంతగా ఆదరిస్తుంది అని అంటే ఏమని చెప్పాలి? ఎన్నో మాటలు మనం చూస్తాం. అయితే ఒక్క వచనం జ్ఞాపకం చేస్తాం మరలా మీకు. ప్రసంగి 4:1 జ్ఞాపకం చేస్తే, వారిని బాధించు వారు వారికంటే బలవంతులైనప్పుడు కన్నీళ్లు విడిచుచు ఉన్నారు, ఆదరించు దిక్కు లేకుండా వారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆదరించిన దేవుడు. చదవండి. ప్రసంగి 4:1, 2 చదవండి గట్టిగా. చించితిని. బాధింపబడువారు, గమనించిన మాట, బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్ళు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడును. ఎవరైనా ఆదరిద్దామనుకుని ఏమనుకుంటారు చెప్పండి? అంత పెద్దోడే వాళ్ళకి బాధ పెడుతుంటే మనం ఎవరు ఆదరించడానికి? మనం ఆదరించడానికి పోతే మనలో కూడా బాధ పెడతాడేమో అని ఎవరు ఆదరించడానికి కూడా రారు. ఈరోజు మన జీవితంలో అలాంటి ఆదరించు దిక్కులేక బాధించువారు మనకంటే బలవంతులైన దినాలలో కూడా పంపబడిన ఆ దయగల ఆత్మ, సత్యస్వరూపిగా ఆత్మ, మనలో నివసించుచున్న ఆ క్రీస్తు ఆత్మ ఆదరణకర్తయు ఆత్మగా నిత్యం మనను ఆదరించుచునే ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4 సమస్త ఆదరణకు కర్తయగు దేవుడు స్తుతింపబడును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4 చదవండి. 3వ వచనం కనికరము చూపు తండ్రి. కాబట్టి సమస్తమైన ఆదరణ అంటే అర్థం ఏంటంటే ఆల్ కైండ్స్ ఆఫ్ కంఫర్ట్. మాటతో ఆదరణ, వ్యక్తిత్వతో ఆదరణ, పరిస్థితి ఆరోగ్యంతో ఆదరణ, లేకపోతే వాగ్దానముతో ఆదరణ. డిఫరెంట్ మేనర్స్ ఆఫ్ కంఫర్ట్ వి నీడ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. రకరకాల పరిస్థితుల్లో రకరకాలైన ఆదరణ మనకు, ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ ఆదరణ మనకు సరిపోద్దా అండి? చాలా బాధలు ఉన్నాం, మొన్న చెప్పాను కదా అని చెప్పి పక్కింటిలో వచ్చి ఏం బాధపడకండి ధైర్యంగా ఉండి మళ్ళీ చెప్తే ఎప్పుడుది నువ్వు చెప్తే నాకు అయిపోదు, నాకు అవసరమైంది వేరే అండి. ఇప్పుడు నాకు డబ్బు అవసరం, నీ మాట. ఇప్పుడు నాకు వస్త్రం అవసరం, ఇప్పుడు నాకు ఆహారం అవసరం, ఇక్కడ నాకు వ్యక్తి అవసరం, ఇప్పుడు నాకు. కాబట్టి ఎప్పుడు ఒక రకమైన ఆదరణ కాదు. ఒకసారి వాగ్దానం అవసరం, ఒకసారి మనకు వ్యక్తి అవసరం, మరొకసారి పరిచర్య అవసరం, మరొకసారి వరం అవసరం, మరొకసారి ప్రత్యక్షత అవసరం. ఏనాడు ఏది అవసరం అయినది మనకి ఇస్తే మనం ఆదరించబడతామో సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవునికే తెలుసు. అందుకే 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 16-17 వచనాలలో తెస్సలోనిక రాసిన 2వ పత్రిక, సెకండ్ ఎపిస్టిల్ ఆఫ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 verse 16 and 17. ప్రేమించి నిత్యమైన ఆదరణయు మన తండ్రి అనే దేవుడు, గమనించిన మాట, మీ హృదయములను ఆదరించి. అంత మంచి మాట. ఆ తండ్రి మీ హృదయములను. కాబట్టి ప్రభువును స్తుతించుదుముగాక. ఈ మేఘస్తంభం అగ్నిస్తంభం మొదటిది ఏం చేసింది? వారి మధ్య నివసించింది, వారికి తోడై ఉండట. రెండవది వారిని ఆదరించింది, చాటున ఉంచింది. మూడవది వచ్చేసి రండి, నెహెమ్యా గ్రంథం, the third ministry or the blessing of this pillar, Nehemiah chapter 9 verse 12. Dwelling in them, comforting them. And thirdly, Nehemiah 9వ అధ్యాయం చదవండమ్మా, 12th verse. పగటి కాలం మేఘస్తంభములో ఉండిన వాడవును. ఆ మాటగా నోటీస్ చేయండి. వెళ్ళవలసిన మార్గమున వెలిగిచ్చుటకై ఉండిన వాడమును అయి ఉండి వారిని తోడుకొని పోతివి. ఇన్ ద టైమ్స్ ఆఫ్ అబ్స్క్యూరిటీ, అయోమయపు దశలో
ఎటు పోవలనో, ఏమి చేయవలనో, ఏమి అడగవలనో, ఏమి తీర్మానించుకోవలనో, ఎక్కడ మనము మాట్లాడవలనో, ఏమిని సంప్రదించవలనో, ఇవన్నీ కూడా అయోమయంగా ఉన్న పరిస్థితులలో నీవు తోడుకొని పోతివి. ద థర్డ్ మినిస్ట్రీ ఆర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ దిస్ పిల్లర్ ఈస్ లీడింగ్ దెమ్ వారిని నడిపించుట. వారు వెళ్ళవలసిన మార్గం ఇది అరణ్యం. ఎటు వెళ్ళవలసిందో తెలియదు, ముందెప్పుడు వెళ్ళినది కాదు. ఇది క్రొత్త అనుభవం, క్రొత్త పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ద అబ్సల్యూట్ పర్ఫెక్ట్ గైడ్ హూ లెడ్ us సేఫ్లీ అంటిల్ నౌ, ఇంతవరకు నెమ్మదిగా ఉన్నట్లుగా మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను వారితో ఉండిన వాడవై ఉండి వారిని తోడుకొని పోతివి. There is no other guide to lead them in the way of to Canaan. మరొకరెవరు కూడా వారికి అరణ్యములో లేరు, కానీ వారు ఎరుగని మార్గాలలో కూడా సురక్షితంగా నడిపించిన స్తంభముకై దేవునికి స్తోత్రం. ఈరోజు నా జీవితంలో కూడా ప్రభువా, ఎక్కడ ప్రారంభించానో, ఎలా పెరిగానో, ఎట్లా నడిచి వచ్చానో, ఎట్లెట్లు తిరిగిందో జీవితం, ఎట్లెట్లు మలుపు తిరిగిందో, ఈ పరిస్థితి అన్నింటిలో ఎక్కడ చేరుకుంటానా, చేరుకోనా, నెక్స్ట్ ఏంటి అన్న పరిస్థితులు జీవితంలో ఉన్నప్పుడు నీవు మాత్రమే నన్ను తోడుకొని వచ్చినందుకే నీకు స్తోత్రం. ఎక్కడికి తోడుకొని వచ్చాడు? రండి దయచేసి నిర్గమకాండం 15వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 15. నెమ్మది గల స్థలాలకు తోడుకొని వచ్చాడు, పరిశుద్ధ ఆలయానికి తోడుకొని వచ్చాడు, ఆయన స్వాస్థ్యమైన కొండకు తోడుకొని వచ్చాడు, ఆయన అక్కడ నిలవబెట్టాడు. నిర్గమ 15వ అధ్యాయము 13వ వచనం, నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని, దేవా నీ బలము చేత కృప చేత నీ ఎక్కడికి తోడుకొని వచ్చాయంట? పరిశుద్ధాలకు నడిపించితివి. 18వ వచనం, లేక 17, 18 కూడా, 17 and 18 వర్సెస్ ఎక్సోడస్ 15 చాప్టర్. గట్టిగా చదవండి అందరం. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద. నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీవు చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు ఆ తోడుకొని వచ్చిన నడిపించిన దేవు. ఆనాడు మేఘస్తంభం అగ్నిస్తంభంలో ఉండి ఎలాగో వారిని నడిపించాడో, ఈరోజు జీవితంలో ఎక్కడ మొదలు పెట్టామో, ఎలాగొచ్చామో, ఎటు తిరిగామో, ఇవన్నీ చూస్తే ద ఓన్లీ సోర్స్ ఈజ్ ద గాడ్ హూ లెడ్ us సేఫ్లీ అంటిల్ నౌ. కొన్నిసార్లు ఆశ్చర్యం, భయం కూడా వేస్తుంది కదా. వెనుక తిరిగి జీవితాన్ని చూసుకుంటే చాలా భయము, చాలా ఆశ్చర్యం వేసేస్తుంది. ఎన్నెన్ని పరిస్థితులలో కేవలము ప్రశ్నార్థకమైనటువంటి ముఖం పెట్టుకొని అంత సస్పీషియస్గా ఉన్నప్పుడు, భవిష్యత్ అంతా కూడా అయోమయంగా ఉన్నప్పుడు ప్రభు ఎప్పుడు విడిచిపెట్టలే. తర్వాత ఎలాగునో అన్న ప్రశ్న వేధించినప్పుడల్లా నేను తోడుకొని పోయే వాడని, నేను నీ ముందున్నానే కదా అంటూనే వచ్చాడు. నడిపించువాడను కాబట్టి ఆ ప్రభు అయిన దేవుని కృప బలము చేత ఆయన మనలను నెమ్మదిగా నడిపించాడు. అందుకని ఆయనను ఆరాధించునుగా. వారిలో నివసించుట, వారిని దాచి ఎంచుట, ఆదరించుట, మూడవది వారిని నడిపించుట. అలాగని మన జీవితాలలో ఎంతో అద్భుతమైన ఆత్మీయమైన స్థలాల్లో నడిపించదు వచ్చినందుకై భౌతికంగా జీవితంలోనే కాదు, ఆత్మీయంగా కూడా అడుగు వెంబడి అడుగు మనల్ని ఆయన లీడ్ చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి స్పిరిచువల్ లీడింగ్ అండ్ స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్, స్పిరిచువల్ గైడెన్స్ we obtain, we received from God. We are always thankful to him. Let us bow down before his feet and offer our heartfelt thanksgiving unto his holy name for all the guidance and the leading and the comfort, and his dwelling with us is our wonderful, mysterious, miraculous blessings. తర్వాత 4వ చూడండి, మేఘస్తంభం అగ్నిస్తంభం వారు చేసిన పరిచర్యలు ఏంటి అని అంటే నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనం, నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రకటించెను మేఘములో, ఆ మాట గమనించండి, మేఘములో అక్కడ అతనికి యెహోవా నామము ప్రకటించెను. ఇంకో మాటలో చెప్పాలంటే నేర్పించను లేక బోధించను. టీచింగ్ దెమ్
From the cloud of pillar, from the pillar of cloud, he teach them his statutes, his precepts and his commandments. ఆయన ఆ మేఘ స్తంభములో నుంచి వారితో మాట్లాడినప్పుడల్లా ఆయన విధులను గురించి, ఆయన కట్టడలను గురించి వారికి బోధించాడు, నేర్పించాడు. విధి విధానాలు వారికి అద్భుతంగా నేర్పించాడు. తద్వారా వాటిని అనుసరించిన వారు ధన్యులైపోయారు. ఆయన నేర్పించిన ఆ చక్కని బోధల వలన వారు జ్ఞానులయ్యారు, వారు వివేకులయ్యారు. వారు ఆయన చేత బోధించబడిన వారు కనుక వారు అద్భుతంగా శ్రేష్టమైన పరిపక్వతలోనికి రాగలిగారు. బికాస్ ఆఫ్ గాడ్స్ టీచింగ్ దే ఆర్ వెరీ వైజ్. దే obtained heavenly wisdom and they are matured spiritually. They know what to do and what not to do. వారికి ఎంత అద్భుతమైన వికాసం కలిగిందంటే, వారికి కలిగినటువంటి అద్భుతమైన అంతరంగ విజ్ఞానం ఎంత గొప్పదో. ఇదంతా కూడా మేఘములో నుండి ఆయన వారికి ప్రకటించను లేక నేర్పించను. ఆయన స్వరం పలికినప్పుడల్లా కూడా వారికి అద్భుతమైన పాఠాలు, అద్భుతమైన సిద్ధాంతాలు, అద్భుతమైన సూత్రాలు, అద్భుతమైన విధి విధానాలు వారికి అద్భుతంగా ఆయన నేర్పించుతూనే వచ్చాడు. వాట్ ఏ వండర్ఫుల్ ఇన్స్ట్రక్టర్ ఆర్ టీచర్ హూ టీచ్ దెమ్ హెవెన్లీ లెసన్స్. పరలోక పాఠాలు నేర్పించిన ఈ ప్రధానోపాధ్యాయుడు, ఈ పరలోకపు గురువు ఎంత జ్ఞానం గలవాడో చూడండి. ఇశ్రాయేలు వారి జీవితం అంతట్లో, ప్రయాణం అంతట్లో ఆయన వారికి ఆ మేఘములో నుంచి నేర్పించుతూనే వచ్చాడు. ఎన్నో సంగతులు, ఎన్నో సత్యాలు వారికి నేర్పించాడు. ఈరోజు నూతన నిబంధన కాలంలో కూడా చూస్తే ఆయన మనకు నేర్పించాను. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్యలు రాయదొక్క రండి, నేను మీకు విశ్రాంతి కలదు. మత్తయి 11:28. 29వ వచనం ఏం చెప్పింది? నేను సాత్వికుడును దినమనసు గలవాడిని కనుక నా యుద్ధ కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. అలాగే శిష్యులు ఒక సమయంలో వచ్చినప్పుడు ఏమన్నాడు? జ్ఞానులకు మరుగుపరిచినవి పామరులకు ఆయన బోధిస్తున్నాడు. ఆ జ్ఞానులకు, వివేకులకు లేక పరిశీలక శాస్త్రులకేమో ఉపమానం చెప్పి పంపించేసేవాడు, శిష్యులకేమో దానిని నేర్పించేవాడు, విడమర్చి చెప్పేవాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో ఇది చేయి అది చేయని మనల్ని నడిపించడం మాత్రమే కాదు, మనకు అవసరమైన పరిజ్ఞానము కొరకు, పరలోక శ్రేష్టమైన జ్ఞానము కొరకే మనకు నేర్పించుచూ వచ్చిన ఆత్మీయ, ఆధ్యాత్మిక, ఉన్నత పరలోక సత్యములన్నిటిని బట్టి మనం ఆరాధించుదుము కాక. ఆయన చేత నేర్పించబడితిమి. నా చివరి మాటకు వస్తానండి. టీచింగ్ దెమ్ ఫ్రమ్ ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్, dwelling with them in the pillar of cloud, comforting them in the pillar of fire, leading them in the pillar of cloud and fire, and teaching them from the pillar of cloud. And చివరిగా సంఖ్యాకాండం 14వ అధ్యాయం రండి దయచేసి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 14 verse 14. అనియు నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు వారు వినియున్నారు కదా. గమనించండి ఈ మాట. ఇక్కడ విట్నెసింగ్ టు ద వరల్డ్, ఈ మేఘస్తంభములో, అగ్నిస్తంభములో దేవుడు వారితో కూడా ఉన్నాడని లోకానికి సాక్ష్యం ఇచ్చాడు, లోకానికి కనుపరుచుకున్నాడు, లోకానికి రుజువు చేసుకున్నాడు. ఈ అద్భుతమైన మాట గమనించండి. దేవుడు వారితో కూడా ఉన్నాడు అని ఇతరులకు తెలియనట్లుగా చేశాడు ఆ మేఘస్తంభము, అగ్నిస్తంభం వలన. అప్పుడు వాళ్ళందరూ చెప్పుకునేవారు ఏమని? అరే, వారు పగటిపూట పోతా ఉంటే వారి మీద మేఘస్తంభం ఒకటి ఇలా వెళ్తా ఉంది, రాత్రి అయ్యేసరికి వారి మీద అగ్నిస్తంభంగా ఉంటుంది,
అంటే అదంతా వారి దేవుడు వారితో కూడా ఉన్నాడు అనుటకు సాక్ష్యమే. ప్రూవింగ్ అన్ టు దెమ్ అండ్ విట్నెసింగ్ దెమ్ దట్ హీ ఈజ్ విత్ దెమ్. ఈ అగ్నిస్తంభం మేఘస్తంభము వారితో కూడా ఉండుట అంటే వారితో ఉన్న ఆయన సన్నిధిని గురించి సాక్ష్యం ఆయన నిరూపించుకుంటూనే వచ్చాడు. ఈరోజు నేను ఒక్కసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసి అడుగుతున్నాను, ఎన్నెన్ని సందర్భాలలో దేవుడు మనతో కూడా ఉన్నాడు అని ఆయన నిరూపించుకుంటూ సాక్ష్యం ఇచ్చుకుంటూ నిర్ధారించుకున్నాడు. వాటన్నిటిని గుర్తు చేసుకుంటే all the proofs and the evidences to say that God is with us. We only not give testimony, but the world will witness that God is with us. Such a wonderful deeds God has done in our lives. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు ఏంటంటే, మనము దేవా నీవు నాతో ఉన్నావు అన్నట్టుకు ఇదిగో ఇన్ని రుజువులు సాక్ష్యాలు నీవు చూపించుకున్నందుకు నీకు వందనాలని మనము చెప్పడమే కాదు కానీ లోకం ఒప్పుకున్నట్లుగా ఆయన చేసుకున్నాడు. అందుకనే యెరికో వారు కూడా ఆ రాహాబు అంటుంది, అయ్యా మా ఊరోళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఏమని, వారి దేవుడు భయంకరుడు అని చెప్పి చెప్పుకొని మా వారి గుండెలు నీరైపోయినాయి. ఈ అగ్నిస్తంభం మేఘస్తంభం ఆయన ఉనికిని గుర్చిన సాక్ష్యము ఇచ్చింది. విట్నెసింగ్ అంటూ దెమ్, వారికి సాక్ష్యం ఇచ్చాను, నేను మీతో కూడా ఉన్నానని. ఒక సందర్భం ఉంది, కీర్తనలో దావీదు అంటాడు, నా శత్రువులు నా మీద ఉల్లసింపకుండుట చూచి నేను నీకు ఇష్టడని నాకు తెలియనాయ. కాబట్టి ప్రభుని ఆరాధిద్దాం. ఇదే కాలం పాపినైన నన్ను ప్రేమించి రక్షించుటకు సిలువ మీద మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచావు, రక్తంతో నన్ను కడిగా శుద్ధి చేశావు. అంత మాత్రమే కాదు కానీ ఆ తదుపరి నా జీవితపు ప్రయాణములలో ఈనాటి వరకు నీవు నాలో నివసించుచు ఉన్నందులకై స్తోత్రము, నన్ను చాటు చేస్తూ ఉన్నందుకై స్తోత్రములు, నన్ను నడిపించుచు ఉన్నందులకై స్తోత్రములు, నాకు సత్యములను నేర్పించుచు ఉన్నందులకై స్తోత్రములు, నాతో కూడా ఉన్నానని నిరూపించుకున్న సాక్ష్యములన్నింటికై స్తోత్రములు. వీటన్నిటికీ ఏమి చెల్లించగలను ప్రభువా? నాతో కూడా నీవు ఉన్నావు, అందుకని నేను ఆరాధిస్తున్నాను. లేచి నిలబడదాం, ఒక పాట పాడుకుందాం. పగటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా అనే పాట పాడుకుని ఆ తర్వాత ప్రభువును మనం ఆరాధిస్తాం. పాట సంఖ్య 245, 245 పాట సంఖ్య, పాత పుస్తకం 243. లేచి నిలబడి పాట కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధన భావంతో పాడదాం. ఆరాధించటకు చేరవచ్చా? మన తలంపులు హృదయం చెదిరిపోకూడదు. శత్రువు చాలా జిత్తులు మారేవాడు, తెలివైన వాడు ఏం చేస్తాడంటే వారమంతా ఉల్లాసంగా ఉంచుతాడు, ఆరాధనకు వచ్చినప్పుడే మనల్ని కలవరము చేస్తాడు. వాడిని జయించాలి, వారి తలంపులు జయించాలా. నేను వచ్చింది ప్రభుని ఆరాధించడానికి, ఈ అల్పమైన స్వల్పమైన ఏ సంగతులు కూడా ఆరాధించే నా సంతోషాన్ని దొంగలించకూడదు. నా ప్రభు ప్రేమ అంతటి జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని జయించి అధిగమించి ఆ ప్రభు పాదాలను మనం ఆరాధనతో తడిపివేయటమే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇన్ తమిళ్ సాంగ్ నెంబర్ 219. పగటిలో మేఘా స్తంభముగా